విజయవాడలో నూతన 5 కోర్టులు ప్రారంభమయ్యాయి. సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ గోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఏపీ వ్యాప్తంగా అదనంగా 96 కోట్లను మంజూరు చేస్తే కృష్ణా జిల్లాకు 10 కోట్లు కేటాయించడం జరిగిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ తెలిపారు. నూతన కోర్టుల మంజూరు ద్వారా పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కారం అవుతాయని, తద్వారా కక్షదారులకు న్యాయ సేవలను మరింత చేరువ చేయడం ప్రధాన ఉద్దేశమని జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ తెలిపారు. విచారణ జరగకుండా పెండెన్సీ ఉండి కేసులు పేరుకుపోవడం జరుగుతుందని మేము గుర్తించి హైకోర్టులోని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం తాలూకా పాలసీ ప్రకారం, విధానం ప్రకారంగా అటు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, అలాగే జ్యుడిషియరీ తాలూకా విధానం ప్రకారంగా కూడా రాష్ట్ర జనాభాకి ఎంతమంది ఉన్నారో చూసుకొని దానికి అనుగుణంగా కోర్టులు కూడా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుత జనాభాని దృష్టిలో పెట్టుకొని కోర్టులు కేసులు కూడా పెండెన్సీని కన్సిడరేషన్లో తీసుకొని దాదాపు ఎన్ని కోట్లు కావాలో ఒక అంచనా వేసి ఒక రిపోర్ట్ తయారు చేసి దాన్ని గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అయితే గవర్నమెంట్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా మన ఈ మధ్యనే క్యాబినెట్ మీటింగ్లోని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అవన్నీ కూడా గ్రాంట్ చేసి, ఫైనాన్షియల్ శాంక్షన్ గ్రాంట్ చేసి త్వరితంగా విచారణ జరగకుండా పెండెన్సీ ఉండి కేసులు పేరుకుపోవడం జరుగుతుందని మేము గుర్తించి హైకోర్టులోని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం తాలూకా పాలసీ ప్రకారం, విధానం ప్రకారంగా అటు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, అలాగే జ్యుడిషియరీ తాలూకా విధానం ప్రకారంగా కూడా రాష్ట్ర జనాభాకి ఎంతమంది ఉన్నారో చూసుకొని దానికి అనుగుణంగా కోర్టులు కూడా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుత జనాభాని దృష్టిలో పెట్టుకొని కోర్టులు కేసులు కూడా పెండెన్సీని కన్సిడర్